హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు ఈడీ ఆఫీసర్స్. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు రావడంతో రైడ్స్ జరుగుతున్నాయి. 2 నెలల కిందటే కేసు నమోదైంది. ఉదయం 4 గంటల నుంచి 2 టీంలుగా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. బోయిన్పల్లిలోని అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎన్క్లేవ్లోని విల్లాలోనూ సౌదాలు జరుగుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, సిటీలో ఈడీ రైడ్స్ కి సంబంధించిన అప్డేట్స్ అంటే చంద్రిక, మరోసారి హైదరాబాద్ నగరంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈసారి ప్రముఖ పారిశ్రామికవేత్తలైన సురానా గ్రూప్స్ సంబంధించిన వారి ఇళ్లలోనూ వారి కార్యాలయాల్లోనూ కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 4 గంటల సమయం నుంచి వీళ్ళు దాడులైతే నిర్వహిస్తున్నారు. ఈడీకి సంబంధించి వివరాలకు కనుక వెళ్తే సురానా గ్రూప్స్కి సంబంధించిన బోయిన్పల్లిలోని వాళ్ళ నివాసం ఏదైతే ఉందో ఆ నివాసంలో చైర్మన్ సురానా నరేంద్ర, అదేవిధంగా ఎండి దేవేందర్ సురానా ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి మిగతా కంపెనీకి సంబంధించిన సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ సిబ్బందితో పాటు అదేవిధంగా కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే వీరు మనీ లాండరింగ్ పాల్పడినట్టు ఈడీ నిర్ధారించడంతో దానిలో భాగంగానే వీళ్ళ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయానికి వెళ్తే చెన్నైలోని ఒక ప్రముఖ బ్యాంకులో వీళ్ళు రుణం తీసుకున్నట్టుగా, భారీ మొత్తంలో రుణం తీసుకున్నట్టుగా, అవి చెల్లించకపోవడంతో గతంలోనే వీళ్ళపై సిబిఐ అయితే కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ రుణం చెల్లించకపోవడంతో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి తర్వాత ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో బోయిన్పల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా సికింద్రాబాద్ ఈ ఏరియాలలో ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మొత్తం 2 టీములుగా ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళతో పాటు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ కూడా కార్యాలయాల్లో కూడా అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ బోయిన్పల్లిలోని వాళ్ళ నివాసంలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం ఆ సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి వీళ్ళు భారీ మొత్తంలో వీళ్ళు రుణం తీసుకోవడం, అదేవిధంగా బ్యాంకుకు సంబంధించి రుణం చెల్లించకపోవడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా వీళ్ళు మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్టు, విదేశాలకు కూడా డబ్బులు సరఫరా చేసినట్టుగా కూడా తెలియడంతో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు అయితే జరుగుతున్నాయి, సోదాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రెసెంట్ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ అనిల్.